మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని ప్రదేశంలో ముఖ్యంగా తాగునీరు, నీడ, చిన్న చిన్న గాయాలు తగిలినచో ప్రాథమిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయబడుతుంది. అలాగే జరగరాని జరిగితే మనిషే దూరమైతే ఉపాధి హామీ పథకం కింద రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తారని చట్టంలో పొందుపరిచారని ఏపీఓ తెలిపారు. పేరు రామ్మోహన్. నేను అదనపు కార్యక్రమ అధికారిని, అంటే ఏపీఓ కట్టంగూరు మండలంలో పనిచేస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అమలు కాబడుతున్నటువంటి పని ప్రదేశంలో సౌకర్యాలు, హక్కులు సంబంధించి రోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి వైద్య సదుపాయం, త్రాగునీరు, నీడ. చిన్నపిల్లలకు సంబంధించి ఎవరైనా ఉంటే 5 ఏళ్ల లోపు ఉండబడినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా ఆయా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. పని ప్రదేశంలో చాలా ప్రతిష్టాత్మకంగా మేము ఇక్కడ నీటి సదుపాయాలు మట్టి కుండలతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మండలంలో ఉండబడినటువంటి 22 గ్రామాలలో కూడా నీడ సౌకర్యము, మంచినీటి కుండల సౌకర్యము గ్రామ పంచాయతీ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు అధికంగా ఉన్నందున వేసవికి సంబంధించి మట్టి కుండల్లో కూలీలందరికీ కూడా మంచినీళ్ళు తాపాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ పని ప్రదేశంలో ఏమైనా చిన్న చిన్న గాయాలు కానీ, చిన్న చిన్న దెబ్బలు కానీ తగిలినట్లయితే వాటికి సంబంధించినటువంటి స్థానిక ప్రాథమిక వైద్యశాల నుండి ప్రథమ చికిత్స పెట్టె కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు టింక్చర్, అయోడిన్, కాటన్ తదితర సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందస్తు ఏం చేస్తున్నామంటే ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, తర్వాత గుండెపోటు లాంటి గుండె సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం. వయోభారం పడినటువంటి వాళ్ళని కొంచెము ఆలోచించి పనికి రావాలని చెప్పేసి కూడా మేము సూచన చేయడం జరుగుతున్నాం. డిమాండ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఆ రోజు సంబంధించి మాత్రము తప్పకుండా కూలీలకు మేము తెలియపరుస్తా ఉన్నాం. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండమని మేము ముందస్తు చెప్పడం జరుగుతున్నది. ఒకవేళ ఇందులో ఉండబడిన సదుపాయాలు ఏమున్నాయంటే అంటే గాయాలు ఏర్పడ్డప్పుడు ప్రథమ చికిత్స అనేది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి జరుగుతున్నది. తర్వాత ఏదైనా అనుకోని పరిస్థితుల్లో జరగకూడదు జరిగితే శాశ్వతంగా మనిషి దూరమైనప్పుడు మన ఉపాధి హామీ పథకం నుండి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతున్నది. అంటే పథకంలో ఇవన్నీ జరగాలని కోరుకోకపోయినప్పటికీ కూడా చట్టంలో ఉండబడినటువంటి అంశాలను, పొందుపరచబడినటువంటి అంశాలను మీ ముందు నేను చెప్పాలనుకున్నా. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం, తర్వాత వారికి సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉంటారో వారికి 2లోని పేరా 27 ప్రకారం ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఇవన్నీ వర్తిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.